గణేష్ శోభాయాత్ర. గౌరీ గణేష్. పార్వతీదేవి ఆమె శరీరానికి లేపనంగా రాసిన పసుపు ముద్ద సహాయముతో గణేశుని సృష్టించింది. ఆ రోజున గణేశుని పుట్టినరోజుగా భావిస్తారు. ఆ పవిత్ర దినోత్సవాన్ని వినాయక చతుర్దశి లేదా గణేష్ చతుర్దశి అని పిలువబడుతుంది. గణేష్ చతుర్దశి సిరి సంపదలు సమృద్ధిగా, జ్ఞానము, గొప్పదనము, దీర్ఘాయుష్యు, ఆరోగ్యం వంటి మంగళప్రదాలను ప్రసాదించే గణేశుడు. హిందూ పంచాంగ ప్రకారంగా పండగ భాద్రపద మాసంలో వస్తుంది. అన్ని వేళలా కరుణ కలిగిన, ఎల్లప్పుడూ ఆశీస్సులను ప్రసాదించే గణేశుడు ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు చతుర్థిని జరుపుకుంటారన్నమాట. ఈ పండగ ఇంటి సాంప్రదాయం ప్రకారంగా 1 రోజు, 3 రోజులు, 7 రోజులు, 10 రోజులు జరుపుకుంటారన్నమాట. కొంతమంది గౌరీ గణేశుడి విగ్రహాన్ని గౌరీ ఇంటికి తీసుకొస్తారన్నమాట. మరో ఇద్దరు గౌరీ విగ్రహాలను కూడా తెచ్చి గణేశుని సోదరీమణులుగా ఆరాధిస్తుంటారన్నమాట. లక్ష్మీ సరస్వతిని గణేశులను సోదరీమణులుగా పూజిస్తారు. వారు దుర్గాదేవి పిల్లలుగా భావిస్తారు. కొందరు లక్ష్మీ సరస్వతి గణేశులకు 2 భార్యలు, సిద్ధి బుద్ధి అని చెప్పేసి అని అంటారు. ఇది భిన్న అభిప్రాయాలకు కారణమైనప్పటికీ అని చెప్పవచ్చు. ఏది ఏమైనానో ఈ పండుగను గౌరీ గణేష్ పండగగా పిలువబడుతుందన్నమాట. పురాణాల గాథ ప్రకారం ఒక రోజు శివుడు నివాసమైనటువంటి కైలాసంలో గౌరీకి దగ్గరగా కాలకేయులు, ఆప్తులు వంటి వారు ఎవరూ లేరు. ఆ సమయంలో విసుగు చెందిన పార్వతీదేవి స్నానం చేయాలనుకున్నారు. ఎవరైనా ఇంటి తలుపు వద్ద కూర్చోబెట్టి స్నానానికి వెళ్ళిని అనుకుంది. కానీ ఎవరూ లేరని ఆమె బాధపడుతుందన్నమాట. అప్పుడు ఆమె తన శరీరానికి అతుక్కుపోయినటువంటి పసుపు నుండి ఒక విగ్రహాన్ని తయారు చేసి ప్రాణం పోస్తుంది. ఆ విగ్రహం చూడగానే చాలా ఇష్టపడుతుంది. ఆ ఇష్టంతో ఆ యొక్క విగ్రహమూర్తికి గణేష్ అని పేరు పెట్టింది. ఆ తర్వాత ఆమె పరిస్థితిని గణేశునికి వివరించింది. ఇప్పుడు నేను స్నానానికి చేయబోతున్నాను, ఎవరిని లోపలికి రానివ్వకండి అని చెప్తూ అంగీకరించిన గణేశుడు ద్వారపాలకుడిగా తల్లి కాపలా కాస్తూ నిలబడతాడనమాట. అంతలో ఆ పరమశివుడు రానే వచ్చాడు. లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించగా గణేశుడు ఆ పరమేశ్వరుణ్ణి అడ్డుకుంటాడు. కానీ తల్లి ఆజ్ఞ పాటిస్తూ గణేశుడు శివుని లోపలికి వెళ్ళడానికి అనుమతించకుండా ఆపుతాడనమాట. శివుడు పార్వతీదేవి పతిదేవుడే అనే విషయం గణపతికి, గణేశుడికి పార్వతీదేవి సృష్టించిన కుమారుడని శివునికి తెలియదు. ఈ కారణంగానే ఇద్దరి మధ్య వాగ్దానం, వివాదం జరుగుతుంటాయన్నమాట. ప్రదేశం ద్వారా వద్ద ఉన్న తండ్రిని అడ్డుకొని గణేశుడిపై ఆ పరమశివుడు ఆగ్రహావేశాలు గురయ్యే అతని తలను నరికివేస్తాడనమాట. చాలా కోపంతో ఉంటాడనమాట పరమశివుడు. బాలుని అహంకారాలు విన్న పార్వతీదేవి పరుగున వచ్చి రక్తపు మడుగులో ఉన్న కుమారుని చూసి నిశ్చాంతురాలైపోతుంది. భర్తతో వాదులాడి జరిగిన తప్పు తెలుసుకున్న కైలాసనాథుడు పశ్చాత్తాపడతాడనమాట. బాలునికి ప్రాణం పోస్తానని మాటిస్తాడు. చనిపోయినటువంటి వ్యక్తి ఉత్తరాన ఉన్న తలను పెట్టాలి అని శివుడు చెప్తాడనమాట. భటులను ఉత్తర దిక్కున పడుకున్నటువంటి వ్యక్తి తల కోసం వెతుకులాడతారనమాట. అయినప్పటికీ చివరి వరకు వారికి ఒక ఏనుగు తల మాత్రమే దొరుకుతుంది. ఆ పరమశివుడు ఆ యొక్క శిశువు మీద ఏనుగు తలను స్థిరపెట్టి అతనిని తిరిగి జీవం పోస్తాడు. సిద్ధి బుద్ధినిచ్చేటటువంటి ఆ యొక్క గణేశుడు, ఆది పూజ్యుడైనటువంటి గణేశుడిని అందరూ ముందుగా కొలుస్తూ ఉంటారన్నమాట. దేవతలు
ఈయన మనుషులైనా ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా కూడా ఆ యొక్క ముందుగా గణేష్ మా యొక్క విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుణ్ణి ముందుగా పూజించడం జరుగుతుంది. అయితే 9 రోజులు కూడా ఈ నవరాత్రులు ఉత్సవాలు చేసుకొని రోజుకొక ని తీసుకొచ్చి ఆ యొక్క గణనాథుని పూజించడం జరుగుతుంది. అదేవిధంగా కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసము, పులిహార ఈ విధంగా ఆ స్వామివారికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. ఈ 9 రోజులు కూడా ఒక పండగ వాతావరణంగా ఆ యొక్క స్వామివారిని కొలవడం జరుగుతుంది అన్నమాట. ఈ శోభాయాత్రలో విశేషంగా ఈ యొక్క భక్తులు కోలాటాలు, నాట్యాలు, డప్పులు, మేళం ఈ విధంగా ఈ యొక్క శోభాయాత్రలో చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ముందుగా వచ్చే ఈ గణేష్ మహారాజుని కొలుసుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుంది. ఆ చివరి రోజైనటువంటి గణనాథుని ఈ శోభాయాత్ర చివరి రోజైనటువంటి స్వామివారిని గంగమ్మ ఒడికి చేర్చడం జరుగుతుందన్నమాట. అయితే ఈ శోభాయాత్రలో ప్రతి ఇంటికి గడప గడపకి కూడా భక్తులు కొబ్బరికాయలు కొట్టి నీళ్ళారపోసి హారతలు ఇచ్చి ఆ స్వామివారికి స్వాగతం పలుకుతుంటారన్నమాట. వాళ్ళ యొక్క కష్టాలు, ఆ యొక్క వ్యాపార పరంగా కానీ, పిల్లల చదువు విషయంలో కానీ, వాళ్ళ యొక్క బాధల విషయంలో కానీ అన్నీ కూడా ఈ స్వామివారికి మొక్కులు అనేది చెప్తారనమాట. ఆ చెప్పినటువంటి మొక్కులని శ్రద్ధగా విని ఆ యొక్క స్వామివారు ఈ 9 రోజులు అనంతరం ఆ గంగమ్మ తల్లి ఒడిలోకి చేరిన తర్వాత ఆ గంగమ్మ తల్లి ఆ మహాదేవుని వద్దకు తీసుకొని వెళ్తుందన్నమాట. అప్పుడు ఆ గణనాథుడు ఆ యొక్క మహాదేవుడికి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, ఆ బాధలు అవన్నీ కూడా చాలా చక్కగా వివరించి చెప్తాడనమాట. అదేవిధంగా ఈ యొక్క గణనాథుడిని మన రాష్ట్రమే కాకుండా భారతదేశంలోనే ప్రతి చోట కూడా ప్రతి గుడిలో యొక్క వీధుల్లో ఈ యొక్క మండపాలు ఇది కట్టి ఆ స్వామివారిని కొలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. మన భారతదేశ సంప్రదాయం ఎంతో గొప్పగా ఉంటుందని చెప్పవచ్చు అన్నమాట. ఓం గణేశాయ నమః. ఓం గణపతే నమః.